Okay, I have put it in the website. You can see it and download it. Okay. Third semester, fourth semester, it is for 2020-21 academic year. Maybe because of Corona, they have reduced the syllabus. మనకు యాక్చువల్గా 5 యూనిట్స్ ఉండే, ఇప్పుడు ఓన్లీ 3 యూనిట్స్ మాత్రమే. 3 hours ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పర్ వీక్. వారానికి 3 క్లాసులనే మనకు సిలబస్ ఇచ్చారు. సిలబస్ చాలా తగ్గించేశారు, ఆల్మోస్ట్ అది సగానికి సగం తగ్గించేశారు. సో ఇంతవరకు చెప్పుకున్నదైతే మనకు సిలబస్లో ఉంది. ఫస్ట్ యూనిట్ వచ్చి లైఫ్, ప్రోజ్లో వచ్చి రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ ప్యారడైజ్, ఈ రెండు అయిపోయినాయి మనకు. వొకాబులరీలో సిరానియమ్స్, ఆంటోనియమ్స్, ఇది కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయింది. ఆంటోనియమ్స్లో కొన్ని ఎక్సర్సైజ్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. గ్రామర్లో ప్రిపోజిషన్స్ ఇంక్లూడింగ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, ఇది ఒకటి ఉంది. ఇది ఫస్ట్ యూనిట్ మన సిలబస్లో. వినిపిస్తుందా మీకు అందరికీ? హలో, ఆర్ యూ ఏబుల్ టు లిజన్? వినిపిస్తుంది సార్. ఓకే, రైట్. ఇంకా సెకండ్ యూనిట్ వచ్చి యాజ్ ఇట్ ఈస్ టెక్స్ట్ బుక్ లో ఉండేదే పెట్టేశాడు. కమలాదాస్ పనిష్మెంట్ ఇన్ కిండర్ గార్డెన్, ఆర్కే నారాయణ్ టోస్టెడ్ ఇంగ్లీష్, బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్ కామన్ వర్డ్స్, తర్వాత గ్రామర్ లో వాయిస్. ఇది సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ ఇంతకు ముందు ఉన్నది తీసేశారు. ఓకే, ఫ్లవరు అవన్నీ ఉన్నాయి, అవి సారీ యాజ్ ఐ గ్రూ వరల్డ్, ఇది థర్డ్ యూనిట్. ఇది యాక్చువల్గా ఇది ఫోర్త్ సెమిస్టర్లో పెట్టేశారు. ఓకే, సో మనకు ఓన్లీ 2 పోయమ్స్, 2 ప్రోజు, ఆ తర్వాత గ్రామరు, వొకాబులరీ కింద మాత్రమే మనకు. ఇంకా లాస్ట్ థర్డ్ యూనిట్ వచ్చి డిస్కర్సివ్ ఎస్సే, ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే, ఇది ఒక చాప్టర్ పెట్టాడు. ఆ తర్వాత వొకాబులరీలో ఇడియమ్స్, తర్వాత కనెక్టివ్స్, ఇవి పెట్టాడు. ఓన్లీ 3 యూనిట్సే. ఓకే, హార్డ్లీ ఇట్ విల్ టేక్ 1 month or 1.5 months ఫర్ అస్ టు కంప్లీట్ ద సిలబస్. ఓకే, కాబట్టి మనం తక్కువ సిలబస్ ఉంది కాబట్టి కొద్దిగా డీటెయిల్డ్గా మనం చెప్పుకోవడానికి ప్రయారిటీ ఇద్దాం. తర్వాత సెమిస్టర్ 4లో కూడా ఓన్లీ 3 యూనిట్సే పెట్టాడు. ఓకే, దట్ ఈస్ యాజ్ ఐ గ్రూ ఓల్డర్, బిఆర్ఎం. ఇది యాక్చువల్గా ఈ సెమిస్టర్లో ఉండాలి, థర్డ్ సెమిస్టర్లో ఉండాలి. ఇది తీసుకొని వచ్చి ఫోర్త్ సెమిస్టర్లో పెట్టేశారు. ఆ తర్వాత ఫ్లవర్, ఇది ఫోర్త్ సెమిస్టర్దే. ఇది ఫ్లవర్ ఒకే ఒక యూనిట్ తీసుకున్నాడు. తర్వాత బిజినెస్ రిపోర్ట్స్, మీడియా రిపోర్ట్స్, టెక్నికల్ వొకాబులరీ, ఇది ఫోర్త్ సెమిస్టర్దే. సో ఇక్కడ కూడా 3 చాప్టర్లు పెట్టాడు. అండ్ ఈవెన్ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2021-22 మీకు థర్డ్ ఇయర్లో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. మీకు మొదట్లోనే చెప్పాను, గుర్తుందా మీకు? హలో, ఇంతవరకు థర్డ్ ఇయర్లో ఇంగ్లీష్ లేకుండే, మీదే ఫస్ట్ బ్యాచ్. ఓకే, సిబిసిఎస్ సిలబస్లోకి వచ్చారు, మీరు కొత్త సిలబస్ ప్యాటర్న్లోకి వచ్చారు కాబట్టి మీకు థర్డ్ ఇయర్లో కూడా లాంగ్వేజెస్ ఉంటాయి. అది 3 క్రెడిట్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇయర్లో 4 క్రెడిట్స్, అంటే 4 into 4 8. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో 3 into 3, 3 + 3 6, 8 + 6 ఎంత అవుతుంది? 14 + 6 20, మొత్తం ఇంగ్లీష్ 20 క్రెడిట్స్ అవుతుంది మీకు. ఓకే, సో ఈవెన్ ఫైనల్ ఇయర్లో కూడా మీకు ఇంగ్లీష్ ఉంటుంది. సో దీంట్లో ఫైనల్ ఇయర్లో ఏం పెట్టినా అంటే పోయం, ఏకే రామానుజన్, ఎకాలజీ, హెన్రీ హిచ్చింగ్స్, వాట్ ఈస్ ద లాంగ్వేజ్. ఇది యాక్చువల్గా ఫోర్త్ సెమిస్టర్ సిలబస్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు ఫిఫ్త్ సెమిస్టర్లో. తర్వాత వొకాబులరీ, గ్రామర్ వచ్చి ఇండియనిజమ్స్, ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ ట్యాగ్ క్వశ్చన్స్, ఇదంతా ఫోర్త్ సెమిస్టర్లో ఉంటుంది. ఇది ఫిఫ్త్ సెమిస్టర్లో పెట్టారు. తర్వాత జెండర్ సెన్సిటైజేషన్ టు బి ప్రిపేర్డ్, ఇది ఇంకా ప్రిపేర్ కాలేదు. ఇది మళ్ళీ కొత్తగా మీకు యాడ్ చేస్తారు ఈ సిలబస్లో. నెక్స్ట్ ఇయర్ వరకు టైం ఉంది కాబట్టి దే విల్ యాడ్. తర్వాత ఫిలిం రివ్యూస్, బుక్ రివ్యూస్, ఇది ఫోర్త్ సెమిస్టర్లో ఉండేదే, ఇది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. ఓకే, దెన్ సిక్స్త్ సెమిస్టర్లో ఏముంది అంటే రోల్ డాల్ టెలివిజన్, ఇది కూడా ఫోర్త్ సెమిస్టర్లోదే, ఇది ఒక చాప్టర్ పెట్టాడు. తర్వాత జెండర్ సెన్సిటైజేషన్ టు బి ప్రిపేర్డ్, ఇది ఇంకా ప్రిపేర్ కాలేదు, స్లోగా దే విల్ ప్రిపేర్. తర్వాత సివి రైటింగ్, క్రోనలాజికల్ సివి, ఫంక్షనల్ సివి, అప్రోప్రియేసీ, కామన్ ఎరా, ఇది కూడా ఫోర్త్ సెమిస్టర్లో తీసుకొని వచ్చి సిక్స్త్ సెమిస్టర్లో పెట్టారు. సో ఆ రకంగా మొత్తం మీకు ప్రతి సెమిస్టర్లో ఓన్లీ 3 యూనిట్స్ మాత్రమే ఉంది, చాలా తక్కువ సిలబస్. కాబట్టి మీరు మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే యూ కెన్ గెట్ ఫుల్ మార్క్స్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ ది సిలబస్ హియర్. దీని పైన క్లిక్ చేస్తే మీకు సిలబస్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఆర్ ఏబుల్ టు సీ, కనిపిస్తుందా ఈ సిలబస్? ఓకే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ సీ. అండ్ ఈ వెబ్సైట్ని మీకు విజిట్ చేయమని చెప్పాను. దీంట్లో మొత్తం సిలబస్ పాత సిలబస్ ప్రకారం నేను తయారు చేశాను. దీన్ని ఇప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తాను, కొత్త సిలబస్ ప్రకారము మీకు అప్డేట్ చేస్తాను. పాత సిలబస్ ప్రకారమే ఉంది. ఇంకా లైఫ్ బై చార్లెట్ బ్రౌంటీ, పనిష్మెంట్ ఇన్ కిండర్ గార్డెన్, ఇది లేదు, ఈ యూనిట్ లేదు. ఈ యూనిట్ నేను డిలీట్ చేసిస్తాను. ఓకే, ఆ తర్వాత
ఫోర్త్ సెమిస్టర్కి సపరేట్ వెబ్సైట్ తయారు చేసి దాంట్లో పెడతాను. అదేవిధంగా దీంట్లో కూడా రాంగ్ మ్యాన్ ఉంది, టోస్టెడ్ ఇంగ్లీష్ ఉంది, గ్రామర్ ఆఫ్ అనార్కీ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ వొకాబులరీ కింద మనకు సినానిమ్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది నడుస్తూ ఉంది. మీ ఈవెన్ జూమ్ క్లాసెస్ కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ చేసినవి దీంట్లో పెడుతున్నాను. మీరు మళ్ళీ ఎవరైనా క్లాసెస్ వినకపోతే దీంట్లో చూడొచ్చు అన్నట్టు. అదేవిధంగా వొకాబులరీ బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్ ఇది ఉంది. ఫ్రేజల్ వర్బ్స్ ఇది లేదు. ఇది మనకు వొకాబులరీ ఇడియమ్స్ కూడా లేనట్టుంది. నెక్స్ట్ సెమిస్టర్లో ఉన్నట్టుంది. ఈ 3 లేవు మనకు. ఓన్లీ రెండో మూడో ఉన్నాయి. 3 ఉన్నాయి. ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. వొకాబులరీ ఇడియమ్స్ ఇది 2 లేదనుకుంటా. ఆ సిలబస్ ప్రకారం నేను అప్డేట్ చేస్తాను. గ్రామర్లో కూడా మీకు అన్ని యూ కెన్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. దీన్ని అప్డేట్ చేసిన తర్వాత మీరు దీన్ని చూడొచ్చు, దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ వ్యూ ఈవెన్ వీడియోస్ కూడా ఆల్రెడీ కొన్ని తయారైనవి పెట్టేశాను. అవి కూడా మీరు వీడియో క్లాసెస్ కూడా వినడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రైటింగ్ కింద డిస్కర్సివ్ ఎస్సే ఇది ఉంది మనకు. ఓకే, ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ ఇది ఉంది, ఇది లేదు. ఓకే, సో ఇది డిలీట్ చేసేస్తారు మీకు. తర్వాత అనౌన్స్మెంట్స్ కింద మనకు జూమ్ మీటింగ్ ఐడి ఉంది. దీంతో డైరెక్ట్గా మీరు కావచ్చు అన్నట్టు. ప్రతిసారి మీరు చూసుకోకుండా డైరెక్ట్గా దీన్ని క్లిక్ చేస్తే మనకు జూమ్ మీటింగ్లోకి వచ్చేస్తాం అన్నట్టు. సో విత్ దిస్ వన్ వీ విల్ గో టు ద యాంటోనియమ్స్. నిన్న మనం కొద్దిగా చెప్పుకున్నాము. ఆల్మోస్ట్ అలా అయిపోయింది. అండ్ కొన్ని ఎక్సర్సైజ్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఏముంది ఇక్కడ? ఫ్రమ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్ చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్స్ ఫర్ ద వర్డ్స్ ఇన్ ఇటాలిక్స్. మనం ఇక్కడ యాంటోనిమ్స్ ని, ఎందుకంటే సినానిమ్స్ అయిపోయింది, ఇప్పుడు నౌ వీఆర్ లెర్నింగ్ ఓన్లీ యాంటోనిమ్స్. సో వీ హ్యావ్ టు పిక్ ద రైట్ యాంటోనియం ఫ్రమ్ హియర్. ఓకే, pick the right antonium from the boxes given here. Here we are given 10 antonym, 10 words. 10 words are given. Let us try to understand the meanings of these words. Praised. What is the meaning of praised? Can anybody tell me? Praised. You have to open your mouth. Yes, praise ante manam pogaddam. Okay. Welcomed. Welcome ante meeku swagatinchadam. Yes, swagatinchadam. Explicit. స్పష్టమైన. ఎక్స్ప్లిసిట్ అంటే బయట బాహాటంగా కనిపించడం. ఓకే, దీనికి ఆపోజిట్ ఏమన్నా అంటే ఇంప్లిసిట్ అంటే కనిపించదు. మనం కొన్ని మాట్లాడుతూ ఉంటాం, కొన్ని మాటలు డైరెక్ట్ గా చెప్పడాన్ని ఎక్స్ప్లిసిట్ అంటారు. ఇంప్లిసిట్ అంటే ఇంప్లైడ్ మీనింగ్ అంటాం. అంటే అది బయటికి డైరెక్ట్ గా చెప్పకపోయినా కూడా దాని అర్థం అదే అవుతుంది అన్నట్టు. ఇప్పుడు పొమ్మనకుండా పొగ పెట్టడం అంటాం కదా, బయటికి పో అని చెప్పకుండా వేరే రకంగా వాళ్ళని బయట పంపిస్తే కదా, దాన్ని ఇంప్లిసిట్ మీనింగ్ అనేది చెప్పొచ్చు మనం. ఎర్లీ అంటే ప్రారంభం. ఎర్లీ అంటే తొందరగానే, ఆరంభం కాదు. ఎర్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్టూడెంట్స్ హ్యావ్ కమ్ టు ద క్లాస్ ఎర్లీ. ఎర్లీ అంటే తొందరగా, అంటే అనుకున్న టైం కంటే ముందుగా అని అర్థం. ఎర్లీకి ఆపోజిట్ ఏంటి? లేట్. ఓకే, వెరీ గుడ్. సెక్యూర్ అంటే సురక్షితమైన. సెక్యూర్ అంటే సురక్షితమైన అని. బయాస్డ్ అంటే ఏంటి? వాగుట అనుకుంటా సార్. కాదు, బయాస్డ్ అంటే ఏమరా అంటే బై అంటే రెండు. ఈ రెండు అనే బై ప్లస్ బై అనే పదం నుంచి వచ్చినారు. బై అంటే రెండు. బయాస్డ్ అంటే ఏమనంటే రెండు నాల్కల ధోరణి అని చెప్పుకోవచ్చు. మనం దీన్ని కరెక్ట్ గా దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం రా అంటే, జనరల్ గా గేమ్స్ ఆడేటప్పుడు, క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, క్రికెట్ లో మీకు ఎవరు ఉంటారు? అంపైర్ ఉంటాడు కదా. ఓకే, అంపైర్ ఎలా ఉండాలి? ఇద్దరిని ఒకే రకంగా చూడాలి, రెండు టీంలని ఒకే రకంగా చూడాలి. కానీ కొంతమంది అంపైర్స్ బయాస్డ్ గా ఉంటారు. బయాస్డ్ గా అంటే ఏంటంటే ఒకరి పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో రెండో టీం వాళ్ళని ఎల్బిడబ్ల్యూఓ ఏదో ఒకటి ఇచ్చి అవుట్ చేసి మొదటి టీంని గెలిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నట్టు. దాన్ని బయాస్డ్ అనేది చెప్తారు. అలాగే కొంతమంది స్టూడెంట్స్ దృష్టిలో యాక్చువల్గా టీచర్స్కి అటువంటి మెంటాలిటీ ఉండదు, కానీ స్టూడెంట్స్ మాత్రం రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఏమని అనుకుంటూ ఉంటారు? ఈ టీచరు పలానా స్టూడెంట్ పైన ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారు అని. అండ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ బయాస్డ్. అర్థమైందా బయాస్డ్ అంటే?
బయాస్ అంటే ఒకరి వివక్ష అంటారు కదా తెలుగులో, వివక్ష చూపించడం అంటారు కదా, దాన్నే బయాస్ అనేది చెప్తాం అన్నట్టు. నెక్స్ట్ వండర్ఫుల్. వండర్ఫుల్ అంటే ఏంటి? అద్భుతం. అద్భుతం. వెరీ గుడ్. ఓన్లీ శివ ఒక్కడే మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరా? మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి. ప్రతి ఒక్కరు మాట్లాడితేనే ఇట్ విల్ బి క్లాస్ విల్ బి ఇంట్రెస్టింగ్. Otherwise, if you don't speak, moreover, it is online class. I cannot see your faces, and most of you have hidden your videos. I don't know. Some of you maybe just opened Zoom and might be doing some other work. I doubt. Okay. అందరూ కూడా మీ వీడియోస్ ఆన్ చేసుకోండి, సో దట్ అట్లీస్ట్ ఐ కెన్ సీ యూ వాట్ యు ఆర్ డూయింగ్. వీడియోస్ అందరూ కూడా స్టార్ట్ చేసుకోండి, అన్లెస్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్, అదర్వైజ్ యూ కెన్ ఓపెన్ యువర్ వీడియోస్, రైట్? దెన్ సెక్యూర్ అయిపోయింది, బయాస్డ్ అయిపోయింది, వండర్ఫుల్ అయిపోయింది. నౌ నోటోరియస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నోటోరియస్? నోటోరియస్ ప్రసిద్ధమైన సార్. వెరీ గుడ్. ప్రసిద్ధమైన అనే దానికంటే ఎస్, కొంతవరకు అది కరెక్టే, ఎందుకంటే ట్రాన్స్లేషన్స్ ఆర్ ఆల్వేస్ వెరీ డిఫికల్ట్. ఓ రకంగా నోటోరియస్ అంటే ఏమన్నా అంటే అందరికీ తెలవడం, వెల్ నోన్, ఈజ్ నోన్ టు ఎవ్రీబడి, అటువంటి దాన్ని నోటోరియస్ అంటారు. ఇంకో పదం ఏదన్నా ఉందా నోటోరియస్ కి? అంటే పేరుగాంచడం. పేరుగాంచడం సార్. ఎస్, ఇంగ్లీష్ లో ఇంకో పదం. ఇంగ్లీష్ లో ఇంకో పదం ఏదన్నా ఉందా? ఉంది కదా సార్, ఫేమస్. ఎస్, వెరీ గుడ్, ఫేమస్. సో ఫేమస్ అంటే ఏంటి? ఫేమస్ అంటే కూడా అందరికీ తెలవడమే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే హీ ఈజ్ ఎ వెరీ ఫేమస్ పొలిటీషియన్, he is a very famous hero, he is a very famous person, he is a very famous student, like that. That means he is known to everybody, he is known to everybody. Notorious anna kuda he is known to everybody. Then what is the difference between famous and notorious? Famous ki notorious ki enti teda? ఓకే, నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ సార్ ఇస్తాను. ట్రై టు గెస్ ద మీనింగ్. ఓకే, ట్రై టు గెస్ ద మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ ఈజ్ ఎ ఫేమస్ లీడర్. నరేంద్ర మోడీ ఈజ్ ఎ ఫేమస్ లీడర్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ వచ్చి, ఎస్, బిన్ లాడన్ ఈజ్ ఎ నోటోరియస్ లీడర్. అతను కూడా లీడరే. ఓకే, ఫర్ ద టెర్రరిస్టిక్ లీడర్ కదా అతను. బిన్ లాడన్ ఈజ్ ఎ నోటోరియస్ లీడర్. నౌ గెస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫేమస్ అండ్ నోటోరియస్? హిట్లర్ వాజ్ ఏ నోటోరియస్ పొలిటీషియన్. Hitler was a notorious politician. Even Kim was a notorious politician. Now tell me, what is the difference between famous and notorious? Guess cheyandi, tappaina parledu. At least you guess. Narendra Modi is a very famous politician. Hitler was a very famous politician. Kim was a very famous politician. Try to guess the meaning. ఇద్దరు రెండు కూడా ప్రసిద్ధిగాంచిననే. ఓకే, వీరప్పన్ వాజ్ ఏ నోటోరియస్ క్రిమినల్. వీరప్పన్ తెలుసా మీకు? వీరప్పన్ వాజ్ ఏ నోటోరియస్ క్రిమినల్. సంబడి ఈజ్ సెండింగ్ మెసేజెస్. ఇస్ ఇట్ జెండర్ బయాస్? yes, జెండర్ బయాస్, రైట్. ఫేమస్ ఎక్కడ ఆల్రెడీ ఉంది కదా. నోటోరియస్ మీన్స్ ఫేమస్ ఇన్ ఈవిల్ థింగ్స్, రైట్, వైలెన్స్. మరి ఎందుకు చెప్తలేరు? ఎవరు ఇది పంపించిండేది? వెంకటేష్, వెంకటేష్ నువ్వు మాట్లాడవా? ఓన్లీ టైప్ చేస్తావా? ఎక్కడున్నాడు వెంకటేష్? ఎస్, ఫేమస్ అంటే ఏమరా అంటే యూ డూ సంథింగ్ గుడ్ అండ్ బికమ్ ఫేమస్. ఏదైనా మంచి పనులు చేసి ఫేమస్ కావడాన్ని ఫేమస్ అంటారు.
చెడ్డ పనులు చేసి ఫేమస్ అయితే నోటోరియస్ అంటారు. అండర్స్టాండ్? చెడ్డ పనులు అంటే సొసైటీకి పనికిరాని పనులు, సొసైటీకి అగైన్స్ట్గా యాంటీ సోషల్ యాక్టివిటీస్ ద్వారా ఒక వ్యక్తి అందరికీ తెలిసినాడు అనుకోండి, దెన్ హీ ఈజ్ ఎ నోటోరియస్ మ్యాన్. ఫేమస్ మ్యాన్ అని ఎప్పుడు అంటాం అంటే బై డూయింగ్ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ కానివ్వండి, వివేకానంద కానివ్వండి, మహాత్మా గాంధీ కానివ్వండి, బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఫేమస్ పీపుల్. వీళ్ళందరూ కూడా ఫేమస్ పీపుల్. ఎందుకు? దే హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ. సొసైటీ గురించి వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలు అనుభవించి సొసైటీని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు అన్నట్టు. అందుకనే దే ఆర్ ఫేమస్ పీపుల్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ తీసుకుంటే హీ వాజ్ రీజన్ ఫర్ సో మెనీ డెత్స్. ఎంతో మంది చావులకు అతను కారణమయ్యాడు. జ్యూస్ అందరినీ కొన్ని లక్షల మందిని చంపేశాడు. అదేవిధంగా సెకండ్ వరల్డ్ వారికి కారణమయ్యాడు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కిమ్ తీసుకున్నామంటే అక్కడ కూడా ఒక నియంతృత్వ ప్రభుత్వాన్ని నెలకొల్పి ఆడ ప్రజల్ని అష్ట కష్టాల పాలు చేస్తున్నాడు. మరి అటువంటి వాళ్ళని ఫేమస్ అనొచ్చా? అఫ్ కోర్స్ దే ఆర్ ఫేమస్. దే ఆర్ నోన్ టు ఎవ్రీబడి. కిమ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హిట్లర్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ఓకే, ఎవ్రీబడి నోస్. వీరప్పన్ తెలియని వాళ్ళు ఉన్నారా? వీ నో దెమ్. ఓకే, as we know Mahatma Gandhi, we know Veerappan also. As we know Jawaharlal Nehru, we know even Kim కానివ్వండి, హిట్లర్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళు కూడా మనకు తెలుసు అన్నట్టు. ఎలా తెలుసు? ఫార్ దేర్ బ్యాడ్ డీడ్స్. వాళ్ళు చేసినటువంటి చెడు పనుల ద్వారా మనకు తెలుసు. అలా చెడు పనుల ద్వారా గొప్పగా అందరికీ తెలిసే విధంగా అయినటువంటి వ్యక్తిని నొటోరియస్ అంటారు. మంచి పనులు చేసిన వాళ్ళని ఫేమస్ అని అంటారు. అర్థమైందా ఇది మీకు? Is it clear or should I expand it some more? అర్థమైంది సార్. Okay, right, very good. Rough అంటే ఏంటి? రఫ్ కఠినమైన కాదు, కోర్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద వాల్ ఈజ్ రఫ్. వాళ్ళు చేత్తో ముట్టుకుంటే ఎలా ఉంది? రఫ్ గా ఉంది, స్మూత్ గా లేదు. రఫ్ కి ఆపోజిట్ ఏంటి? స్మూత్. ఓకే, ఎస్. హ్యాండీ అంటే ఏంటి? హ్యాండీ హ్యాండ్ అంటే హెల్పింగ్ అని, మనకు చేతికి మనకు అనుకూలంగా ఉంది అని అర్థం. ఇట్ ఈస్ హ్యాండీ. మై ఫ్రెండ్ ఈజ్ హ్యాండీ అంటే ఏంటి? నాకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా సరే అతను నాకు సహాయంగా ఉంటాడు అని చెప్పుకోవడానికి మనం హ్యాండీ అని చెప్పుకోవచ్చు. లేకపోతే దీస్ థింగ్స్ వర్ హ్యాండీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ క్లాసెస్, because Zoom was handy for conducting online classes అని చెప్పొచ్చు మనం. Okay, it is very useful. Something is very useful and something is very convenient అనే దానికి మనం handy అనే పదం యూజ్ చేస్తూ ఉంటాం. Okay, now let us see the exam. After understanding these words, it's very easy for you to and moreover answers are here. Okay, actually here I could not hide it, that's why I did not know what to do, so I just typed everything. So let us read the instruction once again. From the words given in the box, choose the most appropriate antonym for the words in it. Only మీ టెక్స్ట్ బుక్ లో ఇంతవరకు కనిపిస్తుంది. ఇది మనము ఈ అండర్లైన్ చేసిన దానికి ఆపోజిట్ పదాన్ని మనం ఇక్కడ ఉన్న బాక్స్ లో నుంచి ఎత్తుక్కొని చెప్పాలి. నౌ ద ఫ్యాబ్రిక్ వాజ్ వెరీ స్మూత్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యాబ్రిక్? ఫ్యాబ్రిక్ అంటే ఏంటి? What is the meaning of fabric? I think Venkatesh has typed something. Yes, very good. Cloth. Venkatesh, నీకు సౌండ్ ఆడియో సిస్టమ్ లేదా? Why you are not talking? He is typing everything. Venkatesh is typing everything. Fabric అంటే ఏమరా అంటే క్లాత్ అని అర్థం. ఓకే, ఫ్యాబ్రిక్ పెయింట్ అని విన్నారా మీరు? ఫ్యాబ్రిక్ పెయింట్ అని మీకు దొరుకుతుంది. బట్టల పైన రంగులు డిజైన్లు వేయడం, పువ్వులు వేయడం, దాన్ని ఫ్యాబ్రిక్ పెయింట్ అని అంటారు. ఫ్యాబ్రిక్ అంటే క్లాత్ అని. ఫ్యాబ్రిక్ అంటే క్లాత్. ద ఫ్యాబ్రిక్ వాజ్ వెరీ స్మూత్. దానికి ఆపోజిట్ ఏంటి స్మూత్ కి? రఫ్. ఎస్, స్మూత్ కి ఆపోజిట్ రఫ్. ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. దెన్ the desert was awful, not desert, desert.
చూడండి DESERT డెజర్ట్ అంటేనేమో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ DESERT డెజర్ట్? సార్ ఎడారి. కానీ ఇక్కడ చూడండి స్పెల్లింగ్ వచ్చి DESSERT. దీన్ని ఎలా పలకాలంటే డిజర్ట్ అనాలి. ఎలా అనాలి? డిజర్ట్. ఓకే. మీకు ఇది కనిపిస్తుందా? వర్డ్ వెబ్ ప్రో అనేది కనిపిస్తుందా? కనిపించడం లేదా? ప్లీజ్. ఒక్క నిమిషం, ఐ విల్ షేర్ అనదర్ వన్. మీరు మాట్లాడకపోతే నాకు ఎలా తెలుస్తుంది? Yes, yesterday I was showing this one. See, let us see the meaning of desert. DESSERT. Desert. Okay. దీన్ని ఎలా పలకాలంటే డిజర్ట్ అనాలి. ఎలా పలకాలి? డిజర్ట్. Yes, you can hear this one now. Dessert. వినిపిస్తుందా? Are you able to listen? వినిపిస్తుంది సార్. Yes, dessert. Dessert. Okay. దీని అర్థం ఏమంటే a dish served as a last course of a meal. A dish served as a last course of a meal. జనరల్ గా భోజనం అయిపోయిన తర్వాత స్వీట్ తింటారు కదా, ఆ స్వీట్ నే డిజర్ట్ అంటారు. మామూలుగా మన రెస్టారెంట్స్ పోతే కొన్ని హోటల్స్ లో అయితే ఫస్టే డిజర్ట్ ఇస్తారు, ఫస్టే స్వీట్ ఇచ్చేస్తారు. కానీ జనరల్ గా డిజర్ట్ అనేది లాస్ట్, భోజనం అయిపోయిన తర్వాత మనం తినేటటువంటి స్వీట్ ని డిజర్ట్ అనేది చెప్తారు. దీని ప్రొనౌన్సియేషన్ వచ్చి డిజర్ట్, స్పెల్లింగ్ వచ్చి DESSERT. డిజర్ట్, నాట్ డిజర్ట్. అండ్ ఎస్టర్డే ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ ఇట్ వాస్ కట్. ఓకే, 40 minutes అయిపోవడంతో కట్ అయిపోయింది. ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ యాంటోనిమ్స్ అండ్ ఈ డిజర్ట్ కే చూద్దాము. దీని డిజర్ట్ లో యాంటోనిమ్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఏమేమి తిన డిజర్ట్స్: బేక్డ్ అలాస్కా, బాక్లావా, బనానా స్ప్లిట్, బనోఫీ, ఇవన్నీ కూడా మనము డిజర్ట్ లాగా తినడానికి అవకాశం. దీనికి ఆపోజిట్ లేదు. ఎస్టర్డే ఐ వాస్ షోయింగ్ సంథింగ్ గుడ్ అనే దానికి చూపిస్తూ ఉన్నాను మీకు కదా. గుడ్ చూడండి, ఇవన్నీ కూడా మనకు సినానిమ్స్. ఓకే, హ్యావ్ ఏ గుడ్ డే, ఎంజాయబుల్, చియర్ఫుల్, ఇవన్నీ. మళ్ళీ ఆపోజిట్ వర్డ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ బ్యాడ్, పూర్, ఇన్కాంపిటెంట్, అన్కైండ్, ఇన్కన్సిడరబుల్, వికెడ్, ఇమ్మోరల్, ఇన్కన్వీనియంట్, ఇవన్నీ కూడా వీటినే మనం థెజారస్ అంటాం. ఇది ఛాంబర్స్ థెజారస్. ఛాంబర్స్ థెజారస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఒక పదం తీసుకుందాం, మనం ఎక్స్ప్లిసిట్ తీసుకుందాం. ఎక్స్ప్లిసిట్. ఎస్, ఎక్స్ప్లిసిట్ అంటే క్లియర్, క్లియర్ గా ఎటువంటి డౌట్ లేకుండా ఉండాలని మనం ఎక్స్ప్లిసిట్. డిస్టింక్ట్, ఇవన్నీ కూడా సినానిమ్స్ అన్నట్టు. ఓపెన్, డైరెక్ట్, ఫ్రాంక్, క్యాండిడ్, అవుట్ స్పోకన్. దీని యాంటోనిమ్స్ వచ్చి కొద్దిగా అందరూ కూడా అన్మ్యూట్ చేయండి అమ్మా. హలో సంబడి, కొద్దిగా అన్మ్యూట్ చేస్తే బాగుంటుంది. ఓకే, మీకు కనిపిస్తుందా ఈ స్క్రీన్? వర్డ్ వెబ్ చూడండి. ఇంప్లిసిట్, అన్స్పోకన్, వేగ్, రిజర్వ్డ్, రిస్ట్రెయిన్డ్, కేజీ, ఇవన్నీ కూడా మనకు యాంటోనిమ్స్. ఈ సినానిమ్స్ యాంటోనిమ్స్ ఉన్న డిక్షనరీనే మనము థెజారస్ అంటారనేది నేను మీకు చెప్పాను నిన్న. ఓకే, నౌ లెట్ us కంటిన్యూ. ఇప్పుడు మీకు ఇది స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఏం కనిపిస్తుంది? ఓకే. Now monsoon arrived late this year early. Sorry, the desert was awful. Awful అంటే ఏంటి? భయంకరమైన సార్. ఎస్, వెరీ గుడ్. దీనికి యాంటోనిమ్ ఏంటి చెప్పండి? ఆసమ్. ఆసమ్ అంటే వెరీ గుడ్ అని, ఆఫుల్ అంటే వెరీ బ్యాడ్ అని. అయితే ఇక్కడ ఆసమ్ అనే పదం ఇక్కడ మనకు లేదు. సో దగ్గరగా ఉన్నటువంటి యాంటోనిమ్ మనం తీసుకోవాలి. సో ఆఫుల్ కి దగ్గరగా ఉన్నటువంటి పదం ఏముంది? ఆపోజిట్. వెరీ బ్యాడ్ అంటే వెరీ గుడ్. వెరీ గుడ్ అనే అర్థం రావాలి. ప్రైజ్డా, వెల్కమ్డా, ఎక్స్ప్లిసిటా, ఎర్లీనా, సెక్యూరా, బయాస్డా, వండర్ఫుల్, నోటోరియస్, రఫ్, హ్యాండీ. సో విచ్ వన్? వండర్ఫుల్ ఈజ్ వెరీ క్లోజ్ టు వెరీ గుడ్. వెరీ గుడ్ అనే దానికి దగ్గరి పదం ఏముంది? వండర్ఫుల్. సో వండర్ఫుల్ అనేది ఇట్స్ యాంటోనియం టు ఆఫుల్. ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ, ఐ షోడ్ యూ. యాంటోనియం అనేది ఒకటే ఉండాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ సో మెనీ
యాంటోనిమ్స్ అండ్ సో మెనీ సినానిమ్స్. సందర్భాన్ని బట్టి మనం ఒకటి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, మాన్సూన్ అరైవ్డ్ లేట్ దిస్ ఇయర్. మాన్సూన్ అరైవ్డ్ లేట్ దిస్ ఇయర్. దీనికి ఆపోజిట్ ఏంటి? లేట్ కి ఆపోజిట్ అర్లీ. లేట్ కి ఆపోజిట్ ఏంటి? అర్లీ. నెక్స్ట్, ద అంపైర్స్ డెసిషన్ వాజ్ ఫేర్. ఫేర్ అంటే ఏంటి? కరెక్ట్ అయినది అని అర్థం. మామూలుగా ఫేర్ అండ్ లవ్లీ అంటేనేమో వైట్ గా, ఓకే, దాన్ని ఫేర్ అంటాం. ఇక్కడ ఫేర్ అర్థం వచ్చేమరా అంటే జస్టిఫైడ్ అని, న్యాయంతో కూడుకున్నది అని అర్థం వస్తుంది అన్నట్టు. ఓకే, అంపైర్స్ డెసిషన్ వాస్ ఫేర్. అంపైర్స్ డెసిషన్ న్యాయమైనది, అది కరెక్ట్ అని అర్థం వస్తుంది. దీనికి ఆపోజిట్ ఏంటి? బయాస్డ్. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బయాస్డ్. ఓకే, ఇంతకుముందు జెండర్ బయాస్ అని కూడా చెప్పుకున్నాం ఒక పదం. హిస్ ఇన్యాక్షన్ షోస్ హిస్ టాసిట్ సపోర్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాసిట్? టాసిట్ అంటే అండర్స్టూడ్ అని. ఓకే, ఇంప్లిసిట్ అనే అర్థం వస్తుంది. ఇంప్లిసిట్, టాసిట్ రెండు ఒకటే. టాసిట్ అంటే హిడెన్. ఓకే, మనకు బయటికి కనిపించేది కానీ మనకు అర్థం అయిపోతూ ఉంటుంది వాడు పలానా చేస్తున్నాడు అని. బయటికి మాత్రం ఎవరు చెప్పరు. అటువంటి దాన్ని మనము టాసిట్ అనేది చెప్తాం అన్నట్టు. దీనికి ఆపోజిట్ వచ్చి ఎక్స్ప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ అంటే బయటికి డైరెక్ట్ చెప్పడం. ఎస్, అవును, నేను కొట్టినాను వాడిని అని చెప్పడం అన్నట్టు. ఓకే, ఒప్పుకోవడం, బయటికి ఓపెన్గా చెప్పడం, దాన్ని ఎక్స్ప్లిసిట్ అంటాం. దానికి ఆపోజిట్ వచ్చి టాసిట్. వెన్ ద గవర్నమెంట్ చేంజ్డ్ హిస్ పొజిషన్ బికేమ్ ప్రికేరియస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రికేరియస్? ముందుగా. నాట్ ముందుగా. ప్రీ అంటే ముందు అనుకున్నావు, కానీ ప్రికేరియస్ అంటే ఏమన్నా అంటే డేంజరస్ అని అర్థం. ప్రికేరియస్ అంటే ఏంటి? డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఆన్ ద వాల్, గోడ పైన నిలబడుకున్నారనుకోండి మీరు, దట్ పొజిషన్ ఆఫ్ స్టాండింగ్ దేర్ ఈస్ ప్రికేరియస్. అటు సైడ్ అయినా పడిపోవచ్చు, ఇటు సైడ్ అయినా పడిపోవచ్చు, పడిపోయేదానికి అవకాశం ఉంది. డేంజరస్ పొజిషన్. సో ప్రికేరియస్ అంటే డేంజరస్. వెన్ ద గవర్నమెంట్ చేంజ్, గవర్నమెంట్ మారిపోతేనే ఏమవుతుంది, కొంతమంది జీవితాలు కష్టాలు పడిపోతాయి. హిస్ పొజిషన్ బికేమ్ ప్రికేరియస్. ప్రికేరియస్ అయిపోయింది. దానికి ఆపోజిట్ ఏంటి? సెక్యూర్. దానికి ఆపోజిట్ వచ్చి సెక్యూర్. ఓకే, నెక్స్ట్, ద టీచర్ బిరేటెడ్ ద స్టూడెంట్స్ ఫర్ దేర్ పర్ఫార్మెన్స్. బి రేటెడ్. రేట్ అంటే ఒక రకంగా గ్రేడ్ అని అర్థం. బిరేటెడ్ అంటే తిట్టడము. ద టీచర్ బిరేటెడ్ ద స్టూడెంట్స్ అంటే తిట్టడము లేదా మందలించడము అనే అర్థం వస్తుంది. బిరేటెడ్ ద స్టూడెంట్స్ ఫర్ దేర్ పర్ఫార్మెన్స్. దానికి ఆపోజిట్ ఏంటి? ప్రైజ్డ్. తిట్టడానికి ఆపోజిట్ పొగడ్డమే కదా. సో ప్రైజ్డ్. ద మ్యాప్ ఈజ్ వెరీ ఇన్కన్వీనియంట్. ద మ్యాప్ ఈజ్ వెరీ ఇన్కన్వీనియంట్. ఇప్పుడు గూగుల్ వచ్చేసిన తర్వాత, గూగుల్ మ్యాప్స్ మొబైల్ వచ్చేసిన తర్వాత ఎవరు మ్యాప్లు చూడడం లేదు. బికాస్ మ్యాప్ హ్యాస్ బికమ్ వెరీ ఇన్కన్వీనియంట్. దాన్ని ఎత్తుకుంటూ పోవాలి. బట్ నౌ గూగుల్ హ్యాస్ కమ్. జస్ట్ టైప్ ద ప్లేస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మకూరు అని మనకు టైప్ కొడితే ఆత్మకూరు మ్యాప్ మొత్తం వచ్చేస్తుంది. మనం ఎక్కడున్నామో అక్కడికి రూట్ చూపించమంటే రూట్ కూడా చూపించేస్తుంది. కానీ ఇన్ ఎర్లియర్ డేస్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఓకే, this situation I want to share one of my experiences. I got job in గజ్వేల్. ఇప్పుడు గజ్వేల్ చాలా ఫేమస్, అందరికీ తెలుసు గజ్వేల్. ఎందుకంటే మన కేసీఆర్ వచ్చి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు, సీఎం అయ్యారు. కాబట్టి గజ్వేల్ వాజ్ వెరీ వెల్ నోన్ పర్సన్, వెల్ నోన్. బట్ ఇన్ ఎర్లియర్ డేస్, ఓకే, గజ్వేల్ వాజ్ నాట్ ఏ వెరీ ఫేమస్ ప్లేస్. నాకు మొట్టమొదటి జాబ్ 1998లో, మీరు పుట్టి కూడా ఉండరు. ఓకే, 1998లో నాకు జాబ్ వచ్చింది జూనియర్ లెక్చరర్గా. అప్పుడు ప్లేస్మెంట్ ఎక్కడ ఇచ్చారంటే గజ్వేల్ ఇచ్చాడు. గజ్వేల్ పేరు నేను ఎప్పుడు విని ఉండా, అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు. సో పోయి మ్యాప్ తీసుకొని వచ్చాను, అట్లాస్ తీసుకొని వచ్చి దాంట్లో వెతుక్కుంటూ సుమారు ఒక 5 to 6 hours కష్టపడితే గజ్వేల్ దొరికింది. ఆ తర్వాత ఎలా వెళ్ళాలని ప్లాన్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. గూగుల్లో మన గజ్వేల్ అని కొడితే వెంటనే వచ్చేస్తుంది. విత్ ఇన్ సెకండ్స్ వీ కెన్ గెట్ ద రూట్. సో ఇట్ ఈస్ వెరీ హ్యాండీ. సో మ్యాప్ అనేది ఇన్కన్వీనియంట్, దానికి ఆపోజిట్ వచ్చి హ్యాండీ. దానికి ఆపోజిట్ ఏంటి? హ్యాండీ. నౌ బిగ్ సిటీస్ ఆర్ బికమింగ్ ఫేమస్ ఫర్ దేర్ పొల్యూషన్. యాక్చువల్గా ఫేమస్ అని అనకూడదు. పొల్యూషన్ అంటే నెగిటివ్. నెగిటివ్కి నొటోరియస్ అనే ఉండాలి ఇక్కడ, కానీ టెక్స్ట్ బుక్లో ఇలాగే ఉంది. ఇట్ ఈస్ ఎ రాంగ్ సెంటెన్స్, రాంగ్ యూసేజ్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫేమస్కి ఆపోజిట్ వచ్చి నొటోరియస్. ఫేమస్కి ఆపోజిట్ వచ్చి, యాక్చువల్గా ఇక్కడ నొటోరియస్ ఉండాలి, దీనికి ఆపోజిట్ ఫేమస్ చెప్పాలి. అది కరెక్ట్ పద్ధతి. ఎందుకంటే ఈ సెంటెన్స్లో నెగిటివ్ మీనింగ్ ఉన్నట్టు. పొల్యూషన్తో ఏదైనా సిటీ ఫేమస్ అవుతుందా? ఏదైనా మంచి పనులతో ఫేమస్ కావాలి, కానీ
పొల్యూషన్తో ఫేమస్ కాదు, నోటోరియస్ కావాలి, ఎందుకంటే నెగిటివ్ అన్నట్టు ఇది. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ఇది హైడ్ అయింది. యా, ద లీడర్ ఎక్స్పెల్ ద న్యూ ఎంట్రాన్స్. ఓకే, లీడర్ ఎక్స్పెల్ ద న్యూ ఎంట్రాన్స్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని ఎక్స్పెల్ అంటే బయటికి దొబ్బేయడం. ఎక్స్పెల్ అంటే ఏంటి? బయటికి దొబ్బేయడం. దానికి ఆపోజిట్ ఏంటి? వెల్కమ్డ్. ఓకే, with this one we have completed this exercise. Now some more exercise. Stale, diligent, triumphs, oblivion, retreats, vain, abolished, conceal, synthetic. కొద్ది ఫాస్ట్ గా చేద్దాం, టైం అయిపోతుంది. స్టేల్ అంటే ఏంటి? చెడిపోవడము, కుళ్ళిపోవడం. స్టేల్ అంటే ఏంటి? చెడిపోవడము, కుళ్ళిపోవడం. డిలిజెంట్ అంటే హార్డ్ వర్కింగ్ అని అర్థం. డిలిజెంట్ అంటే ఏంటి? హార్డ్ వర్కింగ్. ట్రైంఫ్ అంటేనేమో గెలవడం, విజయము, విజయాలు, ట్రైంఫ్. ఆబ్లీవియన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆబ్లీవియన్ అంటే మతి మరుపు, మరుపు. మనం ఏదైనా మర్చిపోతే కన్నా దాన్ని ఆబ్లీవియన్ అని అంటాం. రిట్రీట్ అంటే వెనక్కి తీసుకోవడం. రిట్రీట్ అంటే ఏంటి? వెనక్కి తీసుకోవడం. నెక్స్ట్ వెయిన్. వెయిన్ అంటేనేమో వ్యానిటీ అంటాం. వెయిన్ అంటే ఏంటి? వ్యానిటీ అంటే కొద్దిగా హెచ్చులు పోవడం అంటారు కదా తెలుగులో. వాడు హెచ్చులు పోతున్నారా అని అంటాం కదా, దాన్ని వ్యానిటీ అంటాం, వెయిన్ అంటాం. దానికి ఆపోజిట్ రకంగా మనం మాడెస్ట్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ గా ఉండడం. అబాలిష్ అంటే ఏదైనా ఒక దాన్ని అబాలిష్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యనే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ ని టెంపరీగా అబాలిష్ చేశారు కదా. ఓకే, బికాస్ ఆఫ్ రెవెన్యూ చట్టం తీసుకురావడంతో రిజిస్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని కూడా అబాలిష్ చేశారు టెంపరీగా. కన్సీల్ అంటే దాచిపెట్టడం. సింథటిక్ అంటేనేమో ఆపోజిట్ న్యాచురల్. ఓకే, కృత్రిమము అనే అర్థం వస్తుంది. సింథటిక్ అంటే కృత్రిమంగా ఏదైనా వస్తువును తయారు చేస్తే దాన్ని సింథటిక్ అంటాం. ఎగ్జోటిక్ అంటే నాట్ లోకల్. అనేది అర్థం వస్తుంది. నాట్ లోకల్, ఇట్ ఈస్ బయట నుంచి ఏదైనా వస్తువును తీసుకొని వస్తే, ఎగ్స్ అంటే బయట నుంచి వచ్చింది అని అర్థం వస్తుంది ఎగ్జోటిక్. Now let us read the sentences. While more schools should be established, child labor should be dash. Schools అన్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తూనే మనం ఏం చేయాలా? చైల్డ్ లేబర్ ని ఏం చేయాలా? అబాలిష్ చేయాలి. చైల్డ్ లేబర్ ని అబాలిష్ చేయాలి అని అర్థం వస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వన్, when the army advances, ఆర్మీ ముందుకు పోతుంటే, మన ఇండియన్ ఆర్మీ ఈజ్ అడ్వాన్సింగ్, ద ఎనిమీ చైనా ఆర్మీ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ రిట్రీటింగ్, వెనక్కి వెళ్తుంది. దట్స్ వాట్ హ్యాపెండ్. ఓకే, జస్ట్ 1 week బ్యాక్. ఓకే, వీ హ్యావ్ ఆక్యుపైడ్ ఆల్మోస్ట్ 30 అమెరికా చైనా ప్లేసెస్ ని ఆక్యుపై చేసాం మనం. ద ఆర్మీ అడ్వాన్సెస్, అడ్వాన్స్ ముందుకు దూసుకుపోతుంటే వీళ్ళు వెనక్కి పోతున్నారు. రిట్రీట్ అంటే వెనక్కి వెళ్ళడం. ఓన్లీ ఫూల్స్ ఆర్ వెయిన్. వెయిన్ అంటే ఇంతకుముందు చెప్పాను, ఒక రకంగా స్టైల్ కొట్టడం అని చెప్తాం, లేదంటే అహంకారం అని చెప్తాం. దానికి ఆపోజిట్ వచ్చి వైస్ పీపుల్ రిమైన్ మాడెస్ట్. మాడెస్ట్ అంటే సింపుల్ గా ఉండడం, అహంకారాన్ని చూపించకపోవడం, దాన్ని మాడెస్ట్ అని చెప్తాం. నెక్స్ట్, న్యాచురల్ డైస్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ. న్యాచురల్ అంటే ప్రకృతి సిద్ధమైన, దానికి ఆపోజిట్ వచ్చి సింథటిక్ వన్స్ ఆర్ హార్మ్ఫుల్. ఎందుకంటే కెమికల్స్ తో వాడుతున్నటువంటివి, కెమికల్స్ వాడుతున్న చాలా హార్మ్ఫుల్ అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, sometimes the lazy ones prosper and the diligent ones suffer. లేజీ అంటే మీకు తెలుసు, లేజీ అంటే సోమరిపోతులు. దీనికి ఆపోజిట్ వచ్చి డిలిజెంట్ అంటే హార్డ్ వర్కింగ్ పీపుల్ అని అర్థం. The survival rate of indigenous plants is better than that of exotic. Indigenous అంటే లోకల్, ఆపోజిట్ వచ్చి ఎగ్జోటిక్. మెనీ ఫార్మా ఇక్కడ మెనీ ఉండాలా, స్పెల్లింగ్ రాంగ్ అయింది, MANY ఉండాలా. మెనీ ఫార్మా హీరోస్ నౌ లివ్ ఇన్ ఆబ్లీవియన్. అంటే మనం మర్చిపోయినాం వాళ్ళని. ఎంతో మంది ఫార్మర్ అంటే పాత హీరోల్ని మనం మర్చిపోయినాం. దే ఆర్ లివింగ్ ఇన్ ఆబ్లీవియన్ అంటే వాళ్ళు హిడెన్ గా దాక్కొండిపోయినారు. ఫర్ పబ్లిక్, ఎవరికి? పబ్లిక్ దృష్టిలో వాళ్ళు మర్చిపోయినారు. మెమరీ ఈజ్ షార్ట్. ఓకే, పబ్లిక్ మెమరీ ఈజ్ షార్ట్. సో ఆబ్లీవియన్ కి ఆపోజిట్ వచ్చి మెమరీ. ఆబ్లీవియన్ అంటే మర్చిపోవడం, మెమరీ అంటే గుర్తుపెట్టుకోవడం. స్టాటిస్టిక్స్ ఆర్ ఆఫన్ యూస్ నాట్ టు రివీల్ బట్ టు కన్సిల్. రివీల్ అంటే అందరికీ తెలియజేయడం. ఓకే, ట్రాన్స్పరెన్సీ అని చెప్తాం. రివీల్ అంటే తెలియజేయడం, దానికి ఆపోజిట్ ఇచ్చి కన్సీల్, దాచిపెట్టడము. రివీల్ అంటే తెలియజేయడము, కన్సీల్ అంటే దాచిపెట్టడం. ఆల్దో మార్కెటెడ్ యాజ్ ఫ్రెష్ అని మార్కెట్ చేస్తున్నప్పటికీ
ద వెజిటబుల్స్ వర్ ప్రెటీ స్టేల్. స్టేల్ అంటే కుళ్ళిపోయినవి. ఫ్రెష్ అంటేనేమో ఫ్రెష్, అప్పుడే తోటలో నుంచి కోసుకొని వచ్చిన వాటిని ఫ్రెష్ అంటాం. ఒక వారం తర్వాత ఏమైపోతాయి? అవి కుళ్ళిపోయి వాసన కంపు కొడుతూ ఉంటాయి. వాటిని స్టేల్ అంటారు. నెయిదర్ డిఫీట్స్ నాట్ ట్రయంఫ్ షుడ్ అఫెక్ట్ అస్. డిఫీట్స్ అంటే ఓడిపోవడం, ఓటమి. ట్రయంఫ్స్ అంటేనేమో గెలుపు. గెలుపు ఓటములు మన పైన ఎక్కువగా ప్రభావం చూపకూడదు. గెలుపైనా సరే ఓటమినైనా సరే మనం ఒకే రకంగా తీసుకోవాలి అనేటటువంటి అర్థము వస్తుంది అన్నట్టు. ఓకే, విత్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ antonyms, and tomorrow we will start grammar. Grammar మనకు ఏముందిరా అంటే థింక్ ప్రిపోజిషన్స్ ఏమో ఉన్నాయి. We will start tomorrow. Okay, any doubts you can ask me. మీకేనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అయిపోతుంది, ఇంకా 1 minute మాత్రం ఉంది, కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సోంపు. సోంపు అని కాదు, డిజర్ట్ అంటే సోంపు అనే కాదు, స్వీట్స్. సోంపు అనేది మనం ఇండియాలో యాక్చువల్గా డిజర్ట్ అనే కాన్సెప్ట్ మన ఇండియాలో ఉంది, కానీ ఆ పదం ఉపయోగించాం. స్వీట్స్, లడ్డు కానీ అటువంటి వాటిని తింటాం అన్నట్టు. పాయసం కానీ, ఇప్పుడు ముస్లిమ్స్ పెళ్ళిళ్ళకి పోతే లాస్ట్లో పాయసం ఇస్తారు కదా. స్వీట్ చాలా డెలిషియస్, చాలా స్వీట్ చాలా బాగుంటుంది అన్నట్టు. స్వీట్ రకరకాల స్వీట్ చేస్తారు. ఓకే, బిర్యానీ కంటే అదంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, దాన్ని డిజర్ట్ అంటారు. ముస్లిమ్స్ పెళ్ళిలో తప్పనిసరిగా ఇస్తారు స్వీట్, దాన్ని డిజర్ట్. ఈవెన్ హిందూ పెళ్ళిలో కూడా స్వీట్స్ ఇస్తారు, కానీ మొదట్లోనే ఇచ్చేస్తారు, ఫస్ట్లోనే ఇచ్చేస్తారు. కానీ ముస్లిమ్స్ పెళ్ళిలో మొత్తం అంతా బిర్యానీ అంతా తిన్న తర్వాత లాస్ట్లో స్వీట్